అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. అండ్ ఫ్రెండ్స్, చాలా మంది ఏంటంటే అడుగుతారంటే మనకి ఎర్నింగ్ యాప్ ఏదైనా చెప్పండి భయ్యా అని చాలా మంది అడిగారు. అండ్ ఇది ఏంటంటే రిఫర్ అండ్ ఎర్న్ మనీ అనమాట. ఇది మనకు వచ్చేటప్పుడు యాప్ నేమ్ వచ్చేది పేజా. ఇప్పటివరకు మీ యాప్ కోసం తెలుసుంటే దయచేసి బ్యాడ్ కామెంట్ చేయొద్దు. అండ్ ఇది ఏంటంటే రిఫరల్ కోసం మాత్రమే నేను ఎక్కువగా చెప్తాను. అండ్ అంతేకాకుండా ఏంటంటే మీరు క్యాష్ బ్యాక్ ఏదైనా సంపాదించాలి అంటే దీని నుండి ఈజీగా సంపాదించవచ్చు అనమాట. చాలా యూజ్ ఉంటుంది. అండ్ ముందుగా నేను దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేస్తాను. ఇక్కడ నా పాస్కోడ్ ఇచ్చి నేను లాగిన్ అని అయిపోతాను. అండ్ లాగిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. మనం ఏదైనా రీఛార్జ్ చేసేటప్పటికి కానీ, లేదు అంటే మూవీ టికెట్స్ బుక్ చేసేటప్పటికి కానీ చాలా ఆఫర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎవ్రీ రీఛార్జ్ కూడా ఏంటంటే మనకి క్యాష్ బ్యాక్ అప్ టు 100 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదు అంటే మనం ఏదైనా మూవీ టికెట్స్ ఏదైనా బుక్ చేసామనుకోండి, వాటిలో కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ క్యాబ్స్, ఓలా క్యాబ్స్ ఏదైనా బుక్ చేసినా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదు అంటే బిగ్ బాస్కెట్ ఉంది కదా, దానిలో పర్చేస్ చేయగలిగితే 250 వస్తుంది. లేదు అంటే ticket.com, బుక్ మై షో, వీటిలో ఏదైనా టికెట్ బుక్ చేయగలిగితే 250 రూపీస్ వస్తుంది. ఇలానే చాలా వరకు మనం ఎవరైనా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే ఈచ్ ఫ్రెండ్ 25 రూపీస్ వస్తుంది అనమాట. అలా కాకుండా ఏంటంటే మనం ఏదైనా మొబైల్ రీఛార్జ్ చేస్తే అప్ టు 100 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది 100% జెన్యూన్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి మీరు గమనించుకోండి. అండ్ ఇప్పుడు మనం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ముందు ఆఫర్స్లోకి వెళ్దాం. ఆఫర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనీ ఎర్న్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు మీరు మనీ ఎర్న్ చేయడానికి ఇంత మంచి ఆపర్చునిటీ అంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, కానీ వాటితో పాటు మీకు బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. మీరు రిఫరల్కి 25 రూపీస్ అని మీ ఫ్రెండ్స్ ఎవరైనా జియో రీఛార్జ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, జస్ట్ వాళ్ళకి 100 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వచ్చినట్టు ఉంటుంది. మీకు ప్లస్ 25 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వచ్చినట్టు ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మీకు సెల్ఫ్ ఇన్కమ్ రీఛార్జ్ చేసుకోవడం ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కావున, ఈ రోజుల్లో జియో ఉంది కావున ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుంటారంటే ఈ రిఫరల్ కోడ్ నోట్ చేసుకోండి అండ్ యూజ్ చేయండి. ఒకవేళ యూజ్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు మీ దగ్గర నుండి నేనైతే మనీ ఆశించను. నాకు నా ఇన్కమే చాలా ఎక్కువ ఉంది. బట్ నేను దానికోసం ఆలోచించుకుంటాను. మీరు ఒకవేళ జాయిన్ అవుతారంటే నా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. లేదు అంటే నా లింక్లో ఏం లేదు, మీరు ఈ కోడ్ ఎంటర్ చేస్తేనే నా కింద జాయిన్ అవుతారు. లేదు అంటే కోడ్ ఏం అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మనకి ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు హయ్యర్గా అమౌంట్ ఎర్న్ చేయాలి అనుకుంటే రిఫర్ అండ్ ఎర్న్, లేదు మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఓన్లీ మీరు ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్ వీటి ద్వారా కూడా మనీ అనేది వస్తూ ఉంటుంది మీరు జియో రీఛార్జ్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు అదే వర్షన్లోకి వెళ్ళిపోదాం. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళాలంటే మీరు ఫస్ట్ పేజా యాప్ ఓపెన్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు క్లుప్తంగా గమనించుకోండి, మొబైల్ నెంబర్ అండ్ రిఫరల్ కోడ్ ఆప్షనల్ అన్నమాట. మీరు ఎంటర్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఫస్ట్గా మీకు ఎక్స్పెరిమెంట్స్ కోసం నేను మొబైల్ నెంబర్ చూపిస్తున్నాను. అండ్ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత రిఫరల్ కోడ్ అడుగుతుంది, ఆ రిఫరల్ కోడ్ ఇస్తారంటే ఇవ్వండి, లేదంటే లేదు, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు అది ఎంటర్ చేయకుండా మీరు కంటిన్యూ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. తర్వాత అలౌ అనే ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. అలౌ అని చెప్పిన తర్వాత ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మనకు ఒకటి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏంటంటే నా నేమ్ అనేది ఇస్తాను, ఎస్ గణేష్ అనేసి ఇస్తాను. ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాను. అండ్ నా మెయిల్ ఐడి అనేది నేను రిపీట్ చేస్తాను, వేరే మెయిల్ ఐడి ఇచ్చుకుంటాను. అండ్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అడుగుతుంది. అండ్ ఆప్షన్ అడిగింది ఏదంటే సెక్యూరిటీ క్వశ్చన్ అంటే మీకు నేమ్ ఏది ఉంది అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు డేట్ అయితే ఏది ఉందో అది ఇచ్చేసి సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఓకే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఓకే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. మీరు ఏదైనా సెక్యూరిటీ క్వశ్చన్ పెట్టేసి నేను ఇక్కడ జీకే అని పెట్టుకున్నాను. అండ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు యాజ్ అ పిన్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తుంది. 4 డిజిట్స్ నుండి 12 డిజిట్స్ వరకు పిన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి నేమ్ అనేది, సర్ నేమ్ అనేది క్లారిటీగా ఉండాలి. అండ్ ఇన్సెల్ అనేది ఉండకూడదు అని చెప్పేసి వాడు 2 టైమ్స్ చెప్పాడు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ స్పేస్ ఇచ్చి చూద్దాం ఒకవేళ వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి. అండ్ మళ్ళీ వాడు సేమ్ అదే ప్రాసెస్ పెట్టాడు. మీరు సేమ్ ఏం చేయాలి అంటే ఇంకా మీరు అక్కడ ఇన్సెల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇన్సెల్ దగ్గర ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇన్సెల్ ఎస్ అని కాకుండా ఎస్ అంటే సాహుకారి ఇలా అన్నట్టు ఇవ్వాలి అన్నమాట. నేను ఇప్పుడు ఎస్ అని చెప్పేసి సాహుకారి అని చెప్పేసి ఇచ్చేస్తాను.
అండ్ ఇచ్చేసిన వెంటనే ఇక్కడ మనకి ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది కదా, ప్రొసీడ్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ప్రొసీడ్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే ఫర్దర్గా అలౌ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిందని చెప్పాడు. ఇప్పుడు ఒకసారి మీ మెయిల్లోకి వెళ్ళి ఒకసారి దాన్ని మెయిల్ని వెరిఫికేషన్ చేసుకోండి. తర్వాత ఎలా లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన వెంటనే ఏంటంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ అయితే ఎందులో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నా సిమ్ 2లో ఉంది, సిమ్ 2 నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా వచ్చిన వెంటనే ఏంటంటే మీరు వెళ్ళిపోతారు అన్నమాట, లాగిన్ పేజ్ అయిపోతారు. ఇప్పుడు నేను ఏంటంటే దీనిలో ఇంకొక ఆప్షన్ అనేది చూపిస్తాను. అండ్ మనకి వచ్చేటప్పటికి ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే మేనేజ్ కార్డ్స్ అని చాలా మేనేజ్ కార్డ్ అని ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ కంప్లీట్ గా ఇవ్వండి. కార్డ్ లో ఏ నేమ్ అయితే నేమ్ ఇవ్వండి, కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి, ఇయర్ ఇవ్వండి. తర్వాత మీ నేమ్ ఇచ్చేసి యాడ్ కార్డ్ అని ఆప్షన్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇచ్చేసి మీరు నెక్స్ట్ టైం యాడ్ చేసేటప్పుడు రీఛార్జ్ కనిపించట్లేదు అన్నమాట. ఓకేనా? అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నేను చెప్పాలి కంప్లీట్ గా చేస్తానని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాం.